నేడు ప్రమాదంలో ఉన్న దేశ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మరొకసారి మనమందరం ప్రతినబూనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటికి, నేటికి దేశానికి, ప్రపంచ దేశాలకు మార్గదర్శి, దిక్సూచి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు. ప్రజలందరికీ సమన్యాయం ఉండాలని అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం దేశ నిర్మాణానికి, దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా, మార్గదర్శకంగా మారిందన్నారు. బడుగు బలహీన వర్గాల బిడ్డగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సూచించిన మార్గంలో నడుస్తూ మంత్రిగా తన బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తానన్నారు. ప్రజాస్వామ్యంగా ప్రభుత్వాలను మార్చుకునే శక్తితో పాటుగా వెనుకబడ్డ వర్గాలకు న్యాయం జరగాలని, వారందరికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో సముచిత న్యాయం దొరకాలంటే మరి రిజర్వేషన్ల ప్రక్రియ ఉండాలని, విద్యా వ్యవస్థ, ఓటుతో పాటుగా అన్ని రకాలుగా సమాన న్యాయం ఉండాలని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ దేశ నిర్మాణానికి, దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా, మార్గదర్శిగా మారింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం భారతదేశమే రాజ్యాంగానికి సంబంధించి రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రజాస్వామ్యంలో వాళ్ళ నియంతృత్వానికి పెద్దపీట వేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉండడానికి, ప్రతిపక్షాలు ప్రభుత్వంని విమర్శించే విధంగా ఒక హక్కు ఉండే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డ మీద ఉంది. అందుకే భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మరొక్కసారి మనం అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతినిధుని భవిష్యత్తులో రాజ్యాంగాన్ని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, భారతదేశాన్ని అఖండ భారతదేశంగా కాపాడుకునే విషయంలో మన వంతు బాధ్యతను నిర్వహించాలని సందర్భంగా మరొక్కసారి ప్రతిజ్ఞ చేస్తూ తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు చూపిన మార్గంలో ఒక బరుగు వర్గాల బిడ్డగా భవిష్యత్తులో రాష్ట్ర మంత్రిగా ఈ నియోజకవర్గం కావచ్చు, శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గం కావచ్చు, తప్పకుండా ఆ బాధ్యత నెరవేరుస్తాననే మాటని సందర్భంగా మనవిస్తూ మరొక్కసారి హృదయపూర్వకంగా ఒక మార్గదర్శి, ఒక దిక్సూచి, ప్రపంచ దేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి ఉన్నటువంటి పేరున్నటువంటి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం.